హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిత్తూరు ద బాయ్స్ ఛానల్. ఈరోజు మనము మన పొలంలో చెనిక్కాయలు నాటబోతున్నాము. చెనిక్కాయలు నాటబోయే ముందు మన పొలాన్ని ఈ మరి రొటేటర్తో మన పొలాన్ని దున్నుకుంటున్నాము. రొటేటర్తో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన పొలం దున్నుకునేదైతే. మీకైతే ఒక విషయం చెప్తున్నాను, బాగా వినండి. ఈ రొటేటర్తో పొలం దున్నుకునేటప్పుడు చుట్టుపక్కల ఎవరు కానీ ఆ రొటేటర్ కాడైతే ఉండొద్దండి, చాలా డేంజరు. రొటేటర్తో పొలం మొత్తం దున్నుకునేసాక ఈ ట్రాక్టర్లో అయితే మనము చెనిగ్గింజల్ని ఆ మిషన్లో అయితే వేసేయాలి. ఆ మిషన్ రొటేట్ అవుతూ ఈ పైపుల ద్వారా మన చెనిగ్గింజలు అనేది భూమిలో అయితే నాటుకుంటూ వెళ్ళిపోతుంది ఈ ట్రాక్టర్ అయితే. చాలా సింపుల్, కానీ ఇలా చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ వానపాములు చాలా వరకు ఏమవుతాయంటే రొటేటర్ దున్నేటప్పుడు కట్ అయిపోతాయి. అదే మనం దుక్కులు దున్నామంటే మడకతో కానీ దుస్తుతో కానీ దున్నామంటే ఏం కాదనమాట. మన చేనుకి సత్తు ఈ వానపాములే ఎక్కువ. ఈ వానపాము ఉండడం వల్లే చేనుకు సత్తు ఉంటుంది. ఈ వానపాము చనిపోతే చేనుకు సత్తు ఉండదు. ఈ రొటేటర్ వల్ల ఇప్పుడు చాలా వరకు ఏమవుతున్నాయంటే సత్తు లేకుండా పోతుంది. సో అందరూ చాలా వరకు మడకతో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది నాటు పద్ధతి. ఎద్దుల ద్వారా ఈ పొలాన్ని అయితే దున్నుకుంటున్నాము. ఇలా చేయడం వల్ల ఎత్తువాంశకు అనేది అదే ఎర్రలకు అనేది ఏమీ కాకుండా ఈ భూమికి అయితే సత్తువు బాగా ఉంటుంది. ఎద్దుల ద్వారా ఈ పొలం మొత్తం దున్నుకుంటూ వెళ్తున్నాము. దాని వెనకాలే మేము చెనిక్కాయలు అయితే వేసుకుంటూ వస్తున్నాము. చూస్తున్నారా, అవే వేరుశనక్కాయలు. చాలా సరదాగా ఉంది ఇలా అయితే నాటుతుంటే. అక్కడైతే దున్నుతున్నారు, ఇక్కడైతే ప్రశాంత్ అయితే వేస్తున్నాడు, అది చెనిక్కాయలు. పక్క పొలంలో అయితే ఆటోమేటిక్గా చెనిక్కాయలు అయితే నాటేస్తున్నారు. మనమైతే మాన్యువల్గా మన చేతి ద్వారా చెనిగ్గింజలు అయితే నాటుకుంటున్నాము. నేను కూడా వచ్చేసి ఈ చెనిగ్గింజలు అయితే ఈ పొలంలో అయితే నాటాను. సరదాగా ఉన్నింది ఇలా నాటుతూ ఉంటే ఈ పొలంలో. మీరు ఎప్పుడైనా ఇలా నాటారా? కమెంట్ చేయండి. చెనిక్కాయలు అయితే నాటుకునేసాం ఈ పొలం మొత్తము. ఈ చెనిక్కాయలు తీసేటప్పుడు అయితే వీడియో చూపిస్తాను. సబ్స్క్రైబ్ టు చిత్తూరు ద బాయ్స్ ఛానల్.